hybrid models, hybrid as well as sustainable mobility. మీకు ఆల్రెడీ మొబిలిటీ అంటే మూవ్మెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్, కానీ సస్టైనబుల్ ఎందుకు అంటున్నారు? మొబిలిటీలో ప్రాబ్లం ఏంటంటే కార్స్ కానీ ట్రక్స్ కానీ ఏదైనా వెహికల్స్ దట్ యూస్, మేజర్ ప్రాబ్లం ఏంటంటే కార్బన్ ఎమిషన్స్. టూ మచ్ కార్బన్ ఎమిషన్, టూ మచ్ పొల్యూషన్స్. నాట్ జస్ట్ కార్బన్, కార్బన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, లాట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ గ్యాసెస్, ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల రిలీజ్ చేసే గ్యాస్ అన్నీ కూడా ఇట్ క్రియేట్స్ అ హ్యూజ్ క్లైమాటిక్ ఎఫెక్ట్. సో దాన్ని తగ్గించాలంటే ఒక సస్టైనబుల్ మోడల్ కావాలి. వై ఇస్ ఇట్ కాల్ సస్టైనబుల్? వెన్ ఇస్ ఇట్ కాల్ సస్టైనబుల్? ఎప్పుడంటే వెన్ ఇట్ ఇస్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. అలా జరగాలంటే కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకునే మొబిలిటీ ఉండాలి. అందుకే ఇట్ ఇస్ కాల్ సస్టైనబుల్ మొబిలిటీ. ఈ మొబిలిటీని జరగాలంటే మనము ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. ఫాసిల్ ఫ్యూయల్స్ కంప్లీట్గా స్టార్ట్ చేయాలి. కానీ ఎలక్ట్రిక్ మోడ్ కావాలన్నా సరే మనకి ఎలక్ట్రిసిటీ కావాలి. దెర్ఫోర్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ బీయింగ్ యూస్డ్. సో అందుకే కొత్తగా ఏం తీసుకొచ్చారంటే సంథింగ్ కాల్డ్ హైబ్రిడ్ మోడల్స్. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ హైబ్రిడ్ మోడల్ అని ఎందుకు అంటారంటే బికాస్ ఇట్ యూజెస్ బోత్ ఎలక్ట్రిసిటీ యాజ్ వెల్ as ఫ్యూయల్. ఆల్రెడీ మార్కెట్లో ఒక 20 to 30, 15 to 20 డిఫరెంట్ మోడల్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద మార్కెట్. బట్ ది ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ మనకు ప్రొడక్షన్ సెంటర్ లేదు. ప్రొడక్షన్ సెంటర్ చాలా తక్కువ. మ్యాక్సిమం మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. అది తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మెయిన్స్లో ఈ క్వశ్చన్ కనుక వస్తే, బికాస్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్, మనం రాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ కలెక్టివ్ ఎంబ్రేస్ ఆఫ్ హైబ్రిడ్ వెహికల్స్. ఫస్ట్ మనకి హైబ్రిడ్ వెహికల్స్ని మనం బాగా మార్కెట్ చేయాలి. పీపుల్ షుడ్ స్టాప్ బయింగ్ ప్యూర్ పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్స్ అండ్ స్టార్ట్ బయింగ్ హైబ్రిడ్ వెహికల్స్. సో ఈ హైబ్రిడ్ వెహికల్స్ అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం ఫ్యూయల్ పడుతుంది, సడన్గా ఇట్ విల్ షిఫ్ట్ ఎలక్ట్రిక్ మోడ్. సో ఈ రెండు మోడ్స్ అవ్వడం వల్ల ఓవరాల్ ఎమిషన్ ఈజ్ రెడ్యూస్డ్ బై క్లోజ్ టు 20%. అంటే ఒక్కొక్క కార్ నుంచి 20% దాకా నీకు ఎమిషన్స్ తగ్గుతున్నాయి. అంటే ఓవరాల్గా కంట్రీలో 20% ఎమిషన్స్ తగ్గుతాయి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ న్యూ ఇన్నోవేషన్స్ ఏమవుతాయంటే వెరీ లెస్ రిలీజింగ్, కార్బన్ లెస్ రిలీజింగ్ అనేది జరుగుతుంది. దాన్నే మనం ఏమంటారు అంటే డీకార్బనైజేషన్ అంటారు. వేర్ యూ అవాయిడ్ రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ ప్రొడక్ట్స్. సో మనం ఇది ఎంబ్రేస్ చేస్తే డీకార్బనేషన్ జరుగుతుంది. డీకార్బనేషన్ జరిగితే మనకు జరిగేది ఏంటిదంటే గ్రీనర్ ఫ్యూచర్ అవుతుంది. సో గ్రీనర్ ఫ్యూచర్ అంటే బెటర్ క్లైమేట్, బెటర్ ఎన్వైర్న్మెంట్, బెటర్ లివింగ్ లైఫ్ స్టైల్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే మొబిలిటీ కూడా బ్యూటిఫుల్గా జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ యూజింగ్ ఆఫ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది జరగాలి. నెక్స్ట్ హైబ్రిడ్ వెహికల్స్ని బాగా మార్కెట్ చేయాలి అండ్ దిస్ విల్ హెల్ప్ ఇన్ డీకార్బనైజేషన్ ఆఫ్ అవర్ హోల్ క్లైమేట్. సో మనం రాయాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటంటే ఎంబ్రేసింగ్, సెకండ్ పాయింట్ డీకార్బనైజేషన్, గ్రీనర్ ఫీచర్, యూటిలైజేషన్ ఆఫ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ 4 మేజర్ పాయింట్స్ రాస్తే మనకి ఎగ్జామ్లో ఇంట్రొడక్షన్కి సరిపోతుంది. నెక్స్ట్ హౌ డూ యూ ఇంప్రూవ్ ఇట్? అడ్వొకేసీ చేయాలి, అంటే మార్కెటింగ్ బాగా చేయాలి హైబ్రిడ్ వెహికల్స్, దాని అడ్వాంటేజెస్, దాని డిసడ్వాంటేజెస్ అండ్ ఆల్ దట్. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, దాని గురించి కూడా మనం అడ్వొకేసీ చేయాలి. నెక్స్ట్ ఏమవుతుందంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే hybrids exhibit lower overall carbon emissions from wheel to wheel, almost close to 16% less in comparison to the regular thing. So hybrid models వాడడం వల్ల ఒక్కొక్క కారు 16% తక్కువ కార్బన్ ఎమిషన్స్ అవడం జరుగుతుంది. దానివల్ల 16% రిడక్షన్ అయిందంటే ఓవరాల్ ఇంపాక్ట్ మనకి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చాలా చాలా నడుస్తున్నాయి. ఈ ఒక్కదాని వల్ల 16% ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అయిందంటే ఎంత బ్యూటిఫుల్ చూడండి. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రైట్ ఫర్ యువర్ ఎగ్జామ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఇండియా సూపర్ పవర్ అవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి మనం క్లైమాటిక్గా కూడా విత్ రెస్పెక్ట్ టు ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ మన ఇన్నోవేషన్స్ కానీ ఇవి కూడా అన్ని ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఇన్నోవేషన్స్ చేసి వీ షుడ్ స్టార్ట్ మార్కెటింగ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ బాగా పెంచుకోవడానికి చాలా యూస్ఫుల్. నెక్స్ట్ మనం ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే వీ షుడ్ షిఫ్ట్ టు 44% నాన్ ఫాసిల్ ఫ్యూయల్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీని మనం తెచ్చుకోవాలి. అంటే వితౌట్ యూజింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే 100 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరిగితే దాంట్లో వీ షుడ్ రీచ్ ద టార్గెట్ ఆఫ్ అట్లీస్ట్ 44% త్రూ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్. అంటే అవర్ ఫ్యూయల్ సోర్స్ షుడ్ బి అ రెన్యూబుల్ సోర్స్. రెన్యూబుల్ సోర్స్ అవడం వల్ల ఎనర్జీ క్లైమాటిక్ కండిషన్స్ బాగుంటాయి, మనం రెన్యూ చేసుకోవచ్చు అండ్ ఇట్ ఇస్ ఆల్సో సస్టైనబుల్. అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా చాలా కూడా మిగులుతుంది, వాళ్ళు కూడా వాడుకోవచ్చు. దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో మనం ఇలా జరగాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ? ఫస్ట్ ఈస్ గ్లోబల్ పుష్ చేయాలి towards battery electric vehicles. That's another major problem that we are seeing. Next ఇంకొకటి మేజర్ కావాల్సింది ఏంటంటే అప్ఫ్రంట్ సబ్సిడీ. ఇండియాలో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చాలా చాలా తక్కువ కాబట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వెళ్ళాలంటే గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ అ గ్రేట్ సబ్సిడీ బికాస్ ఇట్స్ నాట్ అ స్మాల్ ప్రాజెక్ట్, ఇట్స్ అ వెరీ లార్జ్ ప్రాజెక్ట్. సో సబ్సిడీని చాలా ఎక్కువగా గవర్నమెంట్ ఇవ్వడం జరగాలి. ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ దట్ వీ అబ్జర్వ్ ఇస్ ఛార్జింగ్ నెట్వర్క్. ఛార్జింగ్ నెట్వర్క్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ పాయింట్స్ కావాలి. ఛార్జింగ్ పాయింట్స్ కావాలంటే యూజువల్గా మనకి ఇప్పుడు చాలా చాలా ఛార్జింగ్ ప్లేస్ వచ్చినాయి, కానీ number of vehicles which are being produced, number of vehicles which are being utilized and the number of charging points
అసలు పొంతన లేదు. 100 ఆల్మోస్ట్ ఒక 1000 కార్లకి ఒకటో రెండో ఛార్జింగ్ పాయింట్ ప్లేసెస్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే జనాలు కొనుక్కోవడం మానేస్తారు. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్. సో నంబర్ ఆఫ్ పీపుల్ హు స్టార్ట్ బయింగ్ దోస్ కార్స్ బికాస్ ఆఫ్ ద ఛార్జింగ్ నెట్వర్క్ నాట్ బీయింగ్ అవైలబుల్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ సోర్స్. ఇవి ఛార్జ్ చేయాలంటే మళ్ళీ ఎలక్ట్రిసిటీ కావాలి. అంటే ఎలక్ట్రిసిటీ కావాలంటే ప్రస్తుతానికి ఉన్న మన దగ్గర ఉన్న రెన్యూబుల్ రిసోర్స్తో చేసే ప్రోగ్రామ్ లేదు మన దగ్గర. లేపడం మళ్ళీ మనం ఫాజిల్ ఫ్యూల్స్ యూటిలైజ్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. అంటే ఇక్కడ తగ్గించుకుని అక్కడ పెంచుకోవాల్సి వస్తుంది. అక్కడ పెంచుకుంటే మళ్ళీ నెట్ ఎఫెక్ట్ విల్ బి +16 అండ్ -16 జీరో అయిపోతుంది. సో కార్బనేషన్ విల్ స్టిల్ బీ ఇన్ అ ప్రాబ్లమ్. సో వీ షుడ్ లుక్ ఫర్ renewable electricity source, and most importantly value chain diversity. We should look for different value chains with respect to electric as well as hybrid models. ఇవన్నీ ఎక్కువ చేయాలి. ఇది మనం ఒక టార్గెట్ల కింద కాకుండా ఒక కలెక్టివ్ ఎండివర్ కింద చేస్తే ఓవరాల్గా ఒక పాపులేషన్ ఇఫ్ యూఆర్ ఓన్లీ ఫర్ హైబ్రిడ్ వెహికల్స్, ఈ ప్రొడక్షన్ ఆఫ్ ప్యూర్ డీజిల్ ఆర్ పెట్రోల్ వెహికల్స్ విల్ రెడ్యూస్ అండ్ దిస్ విల్ లీడ్ టు better electric hybrid models which are being generated in the market.